సికింద్రాబాద్ లో ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళనకు దిగారు. విద్యార్థినిపై హాస్టల్ వార్డెన్ సూపరింటెండెంట్ అసభ్యంగా ప్రవర్తించారని కళాశాల సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదంటూ ప్రిన్సిపల్ కార్యాలయంలో ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న తుకారం గేట్ పోలీసులు కళాశాలకు చేరుకొని ఆందోళన చేస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులను బయటకు పంపించారు. దీంతో ఒక్కసారిగా ఎస్ఎఫ్ఐ నాయకులు పోలీసు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. పోలీసులు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అమ్మాయి బయటకు రావద్దన్నారు. ఆలోచించి మేము సికింద్రాబాద్ మారేడుపల్లిలో ఉన్న ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థినిపై హాస్టల్ వార్డెన్ అసభ్యంగా ప్రవర్తించాడని విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. గత వారం సంఘటన జరిగినప్పటికీ ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని ఎస్ఎఫ్ఐ నాయకులు కళాశాల ప్రాంగణంలో ప్రిన్సిపల్ కార్యాలయం వద్ద బైఠాయించారు. అసభ్యంగా ప్రవర్తించిన సూపరింటెండెంట్ హాస్టల్ వార్డెన్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. హాస్టల్ వద్ద ఆందోళనకు దిగిన ఎస్ఎఫ్ఐ నాయకులకు కళాశాల సిబ్బంది సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఆందోళన విరమించలేదు. దీంతో తుకారం గేట్ పోలీసులకు కళాశాల సిబ్బంది సమాచారం అందించారు. తుకారం గేట్ సిఐ శ్రీకాంత్ రెడ్డితో పాటు ఎస్ఐలు పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆందోళన చేస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులకు బయటికి పంపించే ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా పోలీసులకు ఎస్ఎఫ్ఐ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎస్ఎఫ్ఐ నాయకులకు నుండి వెళ్లకుండా భీష్మించుకుని ఉండడంతో పోలీసులు కళాశాల నుండి బయటికి పంపించారు. ఆందోళనకు పాల్పడితే కేసులు పెడతామంటూ హెచ్చరించారు. జరిగినప్పుడు మనం క్యాండిల్ పట్టుకొని మనం పోయి ధర్నాలు చేస్తున్నాము. ఇంకొక అమ్మాయికి అట్లా జరగకూడదు అని చెప్పి ఈరోజు మేము రాసిస్తాం సార్. అమ్మాయి కూడా ఉంది సార్, అమ్మాయి కూడా ఉంది సార్, అమ్మాయి రాసిస్తాం, అమ్మాయి కూడా ఉంది. అమ్మాయి ఎందుకంటే ఇదిలా ఉంటే కళాశాలలో జరిగిన సంఘటనకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదులు రాలేదని సీఐ వెల్లడించారు. ఫిర్యాదు వస్తే రహస్యంగా విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఎస్ఎఫ్ఐ సిబ్బంది సైతం విద్యార్థితో ఫిర్యాదు చేయించి కేసు నమోదు చేయించాలని ప్రయత్నంలో ఉన్నారు. and he will be gone away from the service and all his financial benefits will be closed. Later on he will be handed over to the judiciary. అసలు హాస్టల్లో ఏం జరిగింది, ఎస్ఎఫ్ఐ విద్యార్థుల ఆందోళనలో వాస్తవం ఎంత అనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. కొంతమంది ఎస్ఎఫ్ఐ నాయకులు చేసిన హడావుడితో తుకారం గేట్ పోలీస్ స్టేషన్ పోలీస్ సిబ్బంది ఉరుకులు పరుగులతో హాస్టల్కు చేరుకుని ఆందోళన చేస్తున్న నాయకులను సర్ది చెప్పి శాంతింపచేశారు.